ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకి తరలించారు అధికారులు. రౌజ్ అవెన్యూ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసుల బస్సులో కవితను తిహార్కి తీసుకెళ్లారు అధికారులు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు కవిత. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న కోర్టు విచారణ చేపట్టనుంది. కుమారుడి పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచింది ఈడీ. సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించింది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. మద్యం కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, అక్రమ సొమ్మును గుర్తించే పనిలో ఉన్నామని కోర్టుకు తెలిపింది. అందుకే కవితకు జ్యుడిషియల్ కస్టడీ కోరినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు హాల్లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కవిత, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, కడిగిన ముత్యంలా బయటకొస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి అదే పార్టీ టికెట్ ఇస్తోందని, మూడో నిందితుడు 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు ఆయన. మోదీ పగబట్టి కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అయితే ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులిస్తోందని విమర్శించారు కేటీఆర్. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్, మోడీ ఒక్కటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్ లెవెల్ నమ్మలే. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.